కొంత అందరికీ అన్ని రకాల ఉపాధి అవకాశాలు వస్తాయి అనే దాని మీద నేను చెప్పడం జరిగింది. దీన్ని కొంత వాళ్ళు పాజిటివ్గా తీసుకొని బాధ్యతగా మాట్లాడాల్సిన అంశం పోయి కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్ సమక్షంలోనే సంగారెడ్డిలో రఘునందన్ బీజేపీ ఎంపీ అతను కామెంట్ చేసిండు. అది మీడియాలో వచ్చింది. ఆ మీడియాలో వచ్చిన దానికి నేను రెస్పాండ్ అవుతున్నా. ఆయన అన్న మాట ఏంది, ఐటీఐఆర్ సంబంధించి ఏందది ఫుల్ ఫామ్ చెప్పు, ఐటీఐఆర్ గురించి ఫుల్ ఫామ్ చెప్పు, దాని తర్వాత నీతో చర్చకు రావడానికి బీజేపీ ఎంపీగా ఆయనేమి మామూలుగా రఘునందన్ అంటే నేను పెద్దగా రెస్పాండ్ అయ్యేటోని కాదు. బీజేపీ ఎందుకంటే పొలిటికల్గా రఘునందన్ పర్సనాలిటీ ఏందో ఆయనకు తెలుసు, పొలిటికల్గా జగ్గారెడ్డి పర్సనాలిటీ ఏందో రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆయన బీజేపీ ఎంపీ కాబట్టి, దట్ రూలింగ్ పార్టీ ఎంపీ కాబట్టి, దట్ సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారి సమక్షంలో మాట్లాడిండు కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు నేనేం అడుగుతున్నా బీజేపీ ఎంపీ రఘునందన్ని, ఐటీఐఆర్ ఫుల్ ఫామ్ జగ్గారెడ్డితో నీకు అవసరమా? ఐటీఐఆర్ తీసుకురండి తెలంగాణ గడ్డ మీదకి హైదరాబాద్కి అని నేను అడిగింది ఇంపార్టెంటా? రెండిట్లో ఏది ఇంపార్టెంట్? ఐటీఆర్ ఫుల్ ఫామ్ అవసరమా? ఐటీఆర్ నేను అడిగిన డిమాండ్ని తీసుకురావడం ఇంపార్టెంటా? ఒక బాధ్యత గల సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారి సమక్షంలో ఒక ఎంపీ పార్లమెంట్ ఆఫ్ మెంబర్ నువ్వు దానికి పాజిటివ్గా తీసుకొని, అరే ఇదొక గత సంవత్సరం నుంచి ఈయన మీడియా ద్వారా అడుగుతున్నాడు, ఇది తీసుకొస్తే తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్కి ఐటీఐఆర్ తీసుకొస్తే మంచి పేరు వస్తుంది మా ప్రభుత్వానికి అనే ఒక ఆలోచన కూడా అతనికి లేకపోవడము, దాన్ని ఓకే నేను కొంత మరి ఆయన అడిగిన దానికైతే ఇవ్వాలి. ఐటీఐఆర్ ఫుల్ ఫామ్ చెప్పమన్నాడు, వాస్తవాన్ని కూడా ఐటీఐఆర్ ఫుల్ ఫామ్ నాకు తెలియదు. నేను రఘునందన్ చదువుకున్నంత నేను చదువుకోలే. ఆయన వకాలత్ చేసిండు, జర్నలిస్టం చేసిండు, ప్లీజ్ ఫోన్ జర తీసేసాడు, జర్నలిస్టం చేసిండు, వకాలత్ చేసిండు, బాగా చదువుకున్నోడే, తెలివి ఉన్నోడే, బాగా డిబేట్లలో బాగా తెలివిపరుడు అని బాగా పేరు తెచ్చుకున్నోడే. కానీ ఐటీఐఆర్ గురించి ఫుల్ ఫామ్ నాకు తెలియదు, వాస్తవం కూడా తెలియదు, ఒప్పుకుంటున్నా. కానీ ఐటీఐఆర్ రావడం వల్ల ఏం ఉపయోగాలు ఉంటాయి అని ఒక జ్ఞానం అయితే జగ్గారెడ్డికి ఉంది. అందుకే నేను ఐటీఐఆర్ డిమాండ్ చేసిన. మీకు ఒక ఉదాహరణ చెప్తా. నేను 2007 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ నడుస్తుంది, అప్పుడు అసెంబ్లీ నడుస్తుంది, ఘాటుగా అసెంబ్లీ నడుస్తుంది. అదే సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు జగ్గారెడ్డి ఒకసారి ఛాంబర్లకు రా అని రాజశేఖర రెడ్డి గారు నన్ను ఛాంబర్లకు పిలిచిండు. నేను ఛాంబర్లకు పోయినా. జగ్గారెడ్డి మనకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది, పైనుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ఆఫీస్ డైరెక్షన్లో ఆ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, హైదరాబాదు సరౌండింగ్లో ఒక ఐఐటి పెట్టాలని ఒక శాంక్షన్ మనకు వచ్చింది, సంగారెడ్డిలో ఐఐటి పెట్టాలని అనుకుంటున్నా, ఒక 500 నుంచి 600 ఎకరాల వరకు భూమి కావాలి అని అన్నాడు.
నేను ప్రామిస్గా చెప్తున్నా, ఆయన అడిగినప్పుడు ఐఐటి ఏదో నాకు తెలియదు, అసలు దాని మీద నాకు నాలెడ్జ్ లేదు. కానీ నాకెందుకో ఐఐటి గురించి నన్ను అడుగుతున్నాడంటే అదేదో ప్రాధాన్యత ఉందనుకున్నాను సడన్లీగా. నాకు జనరల్ నాలెడ్జ్ కదా, పుస్తకాల నాలెడ్జ్ తక్కువ నాకు జనరల్ నాలెడ్జ్కి ఏం చేసినా అరే ఐఐటి గురించి అడుగుతున్నా. నేను రాజశేఖర రెడ్డి గారు నేనే ఉన్నా రూమ్లో, ఇద్దరమే ఉన్నాము. నేను ఎవరిని అడిగే పరిస్థితి కూడా లేదాడ. ఆయన సెకండ్లలో చెప్పాలి, ఆయనకు భూమి ఉందనేది కూడా చెప్పేసేయాలి రాజశేఖర రెడ్డి గారికి. ఒక ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు జగ్గారెడ్డి పిలిచి ఐఐటి ఇస్తానంటే నేను అది పెద్ద ప్రాధాన్యత ఉందనుకొని మైండ్ జనరల్ నాలెడ్జ్ ఉన్నాను కాబట్టి లేదన్నా నేను నాకు తెలియదు వాసాను కూడా.